హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, స్పెషల్‌గా బిగినర్స్ కోసం అయితే చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే, బిగినర్స్ అనేవాళ్ళు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు. కొంచెం క్లారిటీ అనేది ఉండదనమాట. ఎందుకంటే, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు, రాయాలనుకునే వాళ్ళకైతే చాలా కన్‌ఫ్యూజన్‌గా, క్లారిటీగా ఉంటుందనమాట. ఏపీఎస్‌సీ గ్రూప్ 2 గురించి. సో, నేను ఇంతకుముందు రాశానండి. సో, నాకు ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే కొంచెం నాకు తెలుసు. ఎదుటి వాళ్ళని అడిగేసి నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో, ఏంటంటే అదే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అదేంటంటే, మనకి అందరికీ తెలిసిందే ఏపీఎస్‌సీ గ్రూప్ 2 అనేది నోటిఫికేషన్ అనేది మనకి ఒక 1 మంత్ అనేది లేట్‌గా వస్తుందని చెప్పారు కదా! అంటే సెప్టెంబర్ 15 రావాల్సింది అక్టోబర్ 15 వస్తుందని చెప్పారు కదా! సో, దాంతో మనకి 2 మంత్స్ అనేది ఇంకా టైం ఉందనమాట మనకు నోటిఫికేషన్ రావడానికి మినిమమ్. సో, మనం ఏం జేస్తామంటే, ఈ 2 మంత్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా అదృష్టం అండి. మీరెప్పుడు ఫీల్ అవ్వకండి. అంటే ఇంకా నోటిఫికేషన్ డిలే అయిపోతుంది. ఇస్తాడో ఇవ్వడో అని మాత్రం ఆలోచించకండి. నిజంగా చెప్తున్నాను. చదివే కొలది మనకు టైం అనేది సరిపోదండి. నేను ఫస్ట్‌లో అలాగే అనుకునేదాన్ని. 2 మంత్స్ ఉంది కదా! 3 మంత్స్ ఉంది కదా! చదివేద్దాంలే. అలా అనుకోని చాలా టైం వేస్ట్ చేశాను. సో, మీరు వేస్ట్ చేయకూడదనే తాపత్రయంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే మనం అందరం అనుకుంటాం టైం చాలా ఎక్కువగా ఉందనుకుంటాం కొంతమంది. 3 మంత్స్ ఉందిలే, 4 మంత్స్ ఉందిలే చదివేయవచ్చులే, అయిపోవచ్చులే అనేసి. నిజంగా చెప్తున్నాను. ఆ టైం అనేది నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటేనే అది నీకు సరిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఖాతరు చేయకుండా నువ్వు చదువుదాంలే రేపు, రేపు అని వాయిదా వేసుకుంటూ వెళ్ళావంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఎంత టైం ఉన్నా అది చాలదు. నిజంగా చెప్తున్నానండి. అటువంటి భ్రమలో ఉన్న ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకొచ్చేయండి. ఎందుకంటే అది అసాధ్యం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఇంతవరకు ఏవైతే మీరు బుక్ లిస్ట్ కొనుక్కున్నారో వెంటనే ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టుకోండి. మొదలుపెట్టి ఖచ్చితంగా అయితే చెప్తున్నానండి బాగా చదవండి. చదివి మీరు ఎంత రివిజన్ చేస్తేనే మీకంత దానివల్ల మీకు లాభం ఉంటుంది. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వగలరు. క్వాలిఫై అయితే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్స్‌లో ఏం జరుగుతుందో తర్వాత విషయం. బట్ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి కదండీ! సో, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఈ ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అయితే క్వాలిఫై అవుతారండి. ఓకేనా? సో, మీరు బుక్స్ ఏవైతే తీసుకున్నారో సబ్జెక్ట్‌కి ఒక బుక్ అని చెప్పాను. నేనైతే నా ఛానెల్‌లో అయితే నేనేం చదువుతున్నానో ఆ బుక్స్ అయితే చెప్పానండి. సో, నచ్చితే మీరు కూడా అవి తీసుకొని చదవచ్చు. ఆథర్స్ కొనుక్కొని. మీకు నచ్చినవి ఓకేనా? మీకు ఏదైతే కంఫర్ట్‌గా ఉందో అది మీరు ఆ బుక్స్ చదవచ్చు. కానీ చదవండి వెంటనే. లేట్ అయితే చేయకండి. లేట్ చేస్తే మాత్రం అవ్వదు. క్వాలిఫై అవ్వడం కష్టం. సో, క్వాలిఫై అవ్వని మెయిన్స్ గురించి ఆలోచించే ఇదైతే ఉండదనమాట. సో, ముందు క్వాలిఫై అవ్వండి. క్వాలిఫై అవ్వడానికి మాత్రం చాలా బాగా చదవండి. ఓకేనా? ఏదైనా సబ్జెక్ట్‌కి ఒక బుక్కే తీసుకుంటూ దాన్ని బాగా చదువుతూ రివిజన్ ఎక్కువ సార్లు చేయండి. రివిజన్ చేయకపోతే మాత్రం మీకు 2 మంత్స్ కాదు 6 మంత్స్ ఇచ్చినా సరిపోదు. చాలదు. మీకు చదివింది గుర్తులేనప్పుడు మీరు ఎంత చదివినా వేస్టే. సో, ఒక 10 టాపిక్‌లు ఉన్నాయంటే ఒక 5 టాపిక్‌లు మీరు కంప్లీట్ చేయగలిగినా వాటిని పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. లేకపోతే లేదండి. ఎవరమైనా అంతే. మీరైనా, నేనే ఎవరమైనా అంతే. మనకంటే సీనియర్స్ ఉన్నారు. మనకంటే చదివిన వాళ్ళున్నారు. 24 గంటలు అదే పని మీద ఉన్నోళ్ళున్నారు. బయట రూముల్లో ఉండి ఇదే అనుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరితో మనం పోటీ పడాలంటే ముందు మనతో మనం పోటీ పడాలి. ఓకేనా? సో, వాళ్ళెక్కడున్నారో, వాళ్ళెంత చదివేశారో, వాళ్ళెంత చదివేశారో అనుకుంటే మనం ఎప్పటికి ఏది చేయలేం. వాళ్ళెంత చదివినా వాళ్ళది. నువ్వెంత చదివావనేది నీది. నువ్వు క్వాలిఫై అవ్వాలని నీలో నిజంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమయాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా బాగా చదవండి. ఓకేనా అండి? సో, ప్రతి బుక్కు నిజంగా ఈరోజు ఒక టాపిక్కే చదువు. ఆ టాపిక్‌ని ఎక్కువ సార్లు రివిజన్ చెయ్యి. మర్చిపోకుండా చదువు. అంతే. అర్థమవుతుందా? అలా మీరు చదివినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ప్రిపరేషన్ అనేది యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. సో, చాలామంది సిలబస్ కంప్లీట్ చేసేయాలని ఆలోచిస్తారు. సిలబస్ ఎవరమైనా కంప్లీట్ చేసేయగలమండి. ఒక బుక్కు పట్టుకుంటే నెల రోజులు అవ్వజేసేయగలం. కానీ అదెంత గుర్తుంది అనేది కదా మ్యాటర్ ఎవరికైనా. సో, అది గుర్తుంటేనే దాని గొప్పతనం. అది గుర్తుంటేనే నీకు గుర్తింపు. అది గుర్తుంటేనే కదా నీకేదైనా అవకాశం. నేను 10 టాపిక్‌లు చదివాను. నువ్వు చదివిన టాపిక్‌ల నుంచి బిట్స్ వచ్చాయి. కానీ నువ్వు పెట్టుకోలేకపోయావు. కన్‌ఫ్యూజన్‌తో, క్లారిటీ లేక, రివిజన్ చేయక నువ్వు తప్పులు పెట్టుకొని వచ్చావు. మరి ఇంకెందుకు దాని ఫలితం లేదు కదా! సో, బిగినర్స్ ఎక్కువ నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకుని చెప్తున్నానండి. చదివేయడం అయితే అందరూ చదివేస్తారు. కానీ దాన్ని రివిజన్ చేయకపోతే మళ్ళీ మర్చిపోతామండి. సో, అందుకే రివిజన్, రివిజన్ అని చెప్తున్నాను. చదివింది 2 టాపిక్‌లైనా చాలా నీట్‌గా, క్లియర్‌గా, క్లారిటీగా చదవండి. చదివాకే మీరు
కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? ఎదుటివాడు ఎక్కడున్నాడని ఆలోచించకండి. మీరెక్కడున్నారని ఆలోచించండి. ఒక బుక్కుని పట్టుకొని, ఆ బుక్ నువ్వు ఎంతవరకు కంప్లీట్ చేసావు? ఆ బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు ఎంతవరకు గుర్తుంది? నువ్వు ఎంతవరకు బిట్స్ చేయగలుగుతున్నావు అని నిన్ను నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ ఈ అనుమానాలన్నీ పక్కన పెట్టి నీట్‌గా ప్రతి సబ్జెక్ట్‌కి ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉండండి. అర్థమవుతుందా? ప్రిలిమ్స్‌కే కొంచెం మీరు ఎక్కువ టైం కేటాయించండి. మెయిన్స్‌కి చాలా తక్కువ ఇవ్వండి. అర్థమవుతుందా? ఒక 8 గంటలు మీరు చదివింది 6 గంటలు ప్రిలిమ్స్‌కే చదవండి. 2 గంటలు మెయిన్స్‌కి ఇవ్వండి. ఎందుకంటే మొదటి మెట్టు మనం ఎక్కలేనప్పుడు రెండో మెట్టు వరకు మనం ఎలాగెళ్ళగలం. సో, అందులోను మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళకైతే మరీ కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కూడాను. అందుకే చెప్తున్నాను. సో, ప్లీజ్ ఎటువంటి టెన్షన్ పడకండి. జాగ్రత్తగా చదవండి. ఏమీ కాదండి. అవుతాం. ఓకేనా? సో, క్వాలిఫై అవుతారు. క్లారిటీగా చదివితే క్వాలిఫై అవుతారండి. కన్‌ఫ్యూజన్‌గా చదివితే ఎవ్వరు క్వాలిఫై అవ్వరు. మీరైనా, నేనైనా ఎవరమైనా అంతే. టెన్షన్ పడకండి. చదివింది నీట్‌గా గుర్తుపెట్టుకోండి. తక్కువైనా సరే అది మీకు గుర్తుండాలి అనే ఉద్దేశంతో చదవండి. 10 టాపిక్‌లు చదివేసాను ఏది గుర్తులేదంటే వేస్ట్. 10 టాపిక్‌లు 5 టాపిక్‌లు చదివాను. అందులో నుంచి ఏ బిట్ వచ్చినా నేను పెట్టగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అదైతే మంచిదేనండి. సో, ప్లీజ్ అలా చదువుకోండి. ఎందుకంటే అందరం యాస్పిరెంట్స్‌మేనండి. అందరం ఒకలాగే ఫీల్ అవుతాం. ఎంత చదువుతున్నాం వస్తదా రాదా? ఇది చదువుతాం క్వాలిఫై అవుతామా? ఇది చదువుతాం ఇందులో నుంచి బిట్స్ వస్తాయా? అన్నీ ఉంటాయండి డౌట్స్. కానీ అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఏమి జరగదు. ఆచరణలో పెడితేనే ఏదైనా జరుగుతుంది. ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అయిపోతుంది తప్ప దానివల్ల మనకి లాభం ఉండదనమాట. సో, ఇది నాకు అర్థమైంది. మీకు అర్థం అవ్వాలని చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను. సో, వీడియో గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రండి. అందరము కలిసి చదువుదాం. కలిసి నేర్చుకుందాం. ఓకేనా? సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. బాయ్ బాయ్.